ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అంటే అభిమానులకు ఒక పెద్ద పండుగ. ఈ ఏడాది బన్నీ బర్త్డే సందర్భంగా ఆయన తదుపరి చిత్రం రాకాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ విడుదలైన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి మరియు చర్చకు దారితీసింది. దర్శకుడు అట్లీ సినిమాలంటేనే స్టైలిష్ మేకింగ్ మరియు విజువల్ గ్రాండియర్ ఉంటుంది. రాకా ఫస్ట్ లుక్ పోస్టర్లో అల్లు అర్జున్ మునుపెన్నడూ లేని విధంగా చాలా భయంకరమైన గెటప్లో కనిపించారు. గుండుతో తీక్షణమైన చూపులతో తోడేలు గోర్ల వంటి చేతులతో ఉన్న బన్నీ లుక్ చూసి ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. ఈ మేక్ ఓవర్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. అయితే ఈ కొత్తదనమే ఇప్పుడు విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. పోస్టర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో పోలికల పర్వం మొదలైంది. 2016లో విడుదలైన కార్తీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కాశ్మోరాలోని రాజ్ నాయక్ పాత్రను ఈ లుక్ తలపిస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. రాజ్ నాయక్ పాత్రలో కార్తీ కూడా గుండుతో మొండి గడ్డంతో యుద్ధ వీరుడిలా కనిపిస్తారు. ఇప్పుడు రాకాలో అల్లు అర్జున్ లుక్ కూడా దాదాపు అదే శైలిలో ఉండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అట్లీ మళ్లీ తన పాత అలవాటును కొనసాగిస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అట్లీ గతంలో తీసిన బిగిల్, మెర్సల్, జవాన్ చిత్రాలపై కూడా వేరే సినిమాల ప్రభావం ఉందని ఆరోపణలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు బన్నీ సినిమా కూడా అదే బాటలో ఉందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వివాదంపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. కార్తీ అభిమానులు మరియు సినీ విశ్లేషకులు కొందరు కార్తీ లుక్ ఒరిజినల్, బన్నీది కేవలం డూప్లికేట్ మాత్రమే అంటూ విమర్శిస్తున్నారు. ఒక సినిమా ఫస్ట్ లుక్ అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాలి కానీ పాత సినిమాలను గుర్తు చేయకూడదు అని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు ఆ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఒక పాత్రకు గుండు ఉన్నంత మాత్రాన అది కాపీ అయిపోదు. కథాపరంగా ఆ లుక్ అవసరం కావచ్చు. అట్లీ మేకింగ్ లో ఖచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అంటూ బన్నీ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. దర్శకుడు అట్లీకి సినిమాలను కాపీ కొడతారనే ముద్ర పడడం కొత్తేమీ కాదు. ఆయన తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక పాత సినిమా ఛాయలు చూపిస్తారని యాంటీ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. రాకా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అయితే అట్లీ అవే పాత ఫార్ములాలను తనదైన స్టైల్ మేకింగ్ తో ప్రజెంట్ చేసి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ ఉంటారు. మరి ఈ రాకా వివాదం సినిమా ప్రమోషన్లకు ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో వేచి చూడాలి. మొత్తానికి అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ మూవీ ప్రారంభంలోనే ఇలాంటి నెగిటివ్ టాక్ రావడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాకా అంటే రాక్షసుడు అనే అర్థం వచ్చేలా టైటిల్ పెట్టారు. మరి ఈ రాక్షసుడి పాత్రలో బన్నీ తన నటనతో ఈ విమర్శలన్నింటినీ పటాపంచలు చేస్తారో లేదో చూడాలి.